రాష్ట్రంలో 70% గ్రామాలే ఉన్నాయి. గ్రామీణ ప్రజానీకానికి పాలనా పరంగా సులభంగా, సత్వరంగా సేవలందించాలనేది ప్రధానం. ప్రభుత్వం అందించే సంక్షేమంతో పాటు అభివృద్ధిని గ్రామీణ ప్రజలకు పారదర్శకంగా అందించడానికి డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు వారధిలా పనిచేస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పాలనను సులభతరం చేసేలా, క్షేత్రస్థాయిలో వేగంగా కార్యకలాపాలు నిర్వహించేలా ఈ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. ఒకేసారి రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం శుభ సంకేతమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేలా నూతన మార్పులతో జీవో నంబర్ 57, 58ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, తెనాలి నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి, టెక్కలి నుంచి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పెనుకొండ నుంచి మంత్రి సవిత, పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గాంధీజీ మాటల స్ఫూర్తిగా గ్రామాలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాపాలనకు అనుగుణంగా సంస్కరణలు తెస్తున్నాం. గత 5 ఏళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన అన్ని పరిణామాలను మదింపు చేసి అందరూ మెచ్చేలా సరికొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం. ఏళ్ల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు నోచుకొని సిబ్బందికి కూడా ఊరటనిస్తుంది. డీడీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం జిల్లా పంచాయతీరాజ్ అధికారి పరిధిలోనే అన్నీ జరిగేవి. ఇప్పుడు స్థాయిని పెంచి సేవల విస్తృతిని పెంచుతున్నాం. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు ఈ కార్యాలయం నుంచే సేవలు అందిస్తారు. పౌర సేవలు విస్తృతం చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలన్నదే లక్ష్యం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేపట్టిన ఈ సంస్కరణలతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు బలంగా పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. మినీ కలెక్టరేట్లుగా డీడీఓ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతాయి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం చాలా సులభం అవుతుంది. కింది స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రభుత్వం ఆదేశాలను త్వరితగతిన క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అధికారులు, ప్రజలకు మధ్య మరింత దగ్గర సంబంధాలు ఏర్పడతాయి. ఇది పాలన పరంగానే ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి డివిజనల్లో డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేశాం. తద్వారా మండల పరిషత్ పరిపాలన, గ్రామ పాలన పటిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చడం ద్వారా పంచాయతీలకు స్వయం నిర్ణయం అధికారం వస్తుందని, పంచాయతీలో పంచాయతీ సెక్రటరీని నియమించడం పాలన సులభం అవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.